వైసీపీ నాయకుడు గుడివాడ అమర్నాథ్ రాష్ట్ర హోం మంత్రి వర్యులు వంగలపూడి అనిత గారిపై ఒక ఎస్సీ మహిళపై దారుణమైన వ్యాఖ్యలు చేసి మీ చేతకానితనానికి మరోసారి నిరూపించుకున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలపై రాష్ట్ర ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ ధ్యేయం కోసం ఆమె పోరాటం చేసి ఈరోజు హోంమంత్రిగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. మీ గవర్నమెంట్ లో మీరు అభివృద్ధి చేయకపోగా అభివృద్ధి చేస్తున్నటువంటి అనిత గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి రాష్ట్రంలో ఎంతో దారుణంగా మీరు పరిపాలన చేశారు. ఆ పరిపాలన అంతటిని కూడా పూరించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అనిత గారు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. మరి అటువంటి హోంమంత్రిపై, అటువంటి ఎస్సీ మహిళపై, మహిళల గౌరవాన్ని కించపరిచే విధంగా వారిపై మీరు మాట్లాడారు. మరి అదే విధంగా మీ తల్లిపై, మీ చెల్లిపై ఎవరైనా మాట్లాడితే మీకు ఎంత బాధగా ఉంటుంది? అటువంటి పరిస్థితిని మీరు మర్చిపోయారా? ఒక ప్రజా ప్రతినిధిగా ప్రజల్లో పనిచేశారు. మరి అంత చిన్న విషయాన్ని మీరు ఎలా మర్చిపోతారు? మీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ హయాంలో మహిళలను కిందపరిచినప్పటికీ మీరు ఆయన క్షణికానందం పొందారు. మరి అమరావతి రైతులు ఆ మహిళల్ని ఎంతో ఇబ్బంది పెట్టారు. అటువంటి సమయంలో కూడా మీ వైసీపీ ప్రభుత్వం చేతకానితనంతో వారికి ఆసరాగా నిలచకపోగా వారిని ఇబ్బంది పెట్టింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా మీపై దండెత్తుతున్నారు. వంగలపూడి అనిత గారిపై చేసిన వ్యాఖ్యలపై ఆమెకి క్షమాపణలు చెప్పాలని చెప్పేసి మీపై విమర్శలు కుప్పిస్తున్నారు. అభివృద్ధి చేయకపోగా అభివృద్ధి చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీని, హోంమంత్రి గారిని అనవసరంగా మీరు వ్యాఖ్యలు చేశారు. అది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మీరే తెలుసుకోవాలని చెప్పేసి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఆమెకు మీరు క్షమాపణ చెప్పి తీరాలి. మీరు ఐటీ మంత్రిగా చేశారు నాడు. మరి మీరు ఎటువంటి అభివృద్ధి చేశారు? ఎటువంటి ప్రజలకు మీరు ఎటువంటి లాభాలు చేకూర్చారు అనే దానిపైన సమాధానం చెప్పాలి. ఒక మహిళపై విమర్శలు గుప్పిస్తే దాన్ని ప్రతిపక్షం అనరు. అది మీ చేతకానితనానికి ప్రతీకార చర్యగా మేము భావిస్తాం. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచించాల్సింది పోయి స్త్రీలను కించపరిచే విధంగా నీ ప్రవర్తన ఉందని చెప్పేసి మరోసారి మీరు తెలుసుకోవాలి. ఈ సందర్భంగా మేము చెప్పుకున్నది ఒకటే, అసెంబ్లీలో సైతం భువనేశ్వరి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నిండు సభలో అవమానించారు. నారా చంద్రబాబు నాయుడు గారిని కంటతడి పెట్టే విధంగా చేశారు. దీనికి ప్రతిరూపంగా, ప్రతీకార చర్యగా మహిళలందరూ, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ మీకు సమాధానం చెప్తారు. మీరు ఎస్సీ మహిళకు క్షమాపణ చెప్పి తీరాలి. హోంమంత్రి గారికి క్షమాపణ చెప్పి తీరాలి. క్షమాపణ చెప్పాలని చెప్పేసి నా ఒక్కడిదే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ డిమాండ్ ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.